హాయ్ అండి. బాగున్నారా? అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి మండలం కాశీపట్నంలో గోస్తాని నది ఒడ్డున ఒక అద్భుతమైన శివాలయం ఉంది. ఆ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే 400 ఏళ్ల నాటి మర్రి చెట్టు త్వరలో స్వయంభూగా శివలింగం వెలసింది. ఈ స్వామిని ఉమా రామలింగేశ్వర స్వామిగా భక్తులు ఆరాధిస్తున్నారు. చెట్టు కొమ్మలు వేళ్ళు ఆలయాన్ని చుట్టుముట్టి ఉండడం వలన ట్రీ టెంపుల్ గా ప్రసిద్ధి చెందింది. స్థానిక కథనం ప్రకారం ఒకప్పుడు అడవిలో ఉన్న ఈ లింగాన్ని గ్రామస్తులు గుర్తించి పూజలు ప్రారంభించారు. ఇక్కడ నందీశ్వరుడు కూడా స్వయంభూగా వెలిశాడని ఆ నమ్మకం. ఇంకా ఒక ఆశ్చర్యకరమైన కథ ఏమిటంటే నందీశ్వరుడి కాలితో తన్నిన వ్యక్తి నోటి మాట కోల్పోయాడని చెబుతారు. గోస్తాని నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం ప్రకృతి మధ్యలో ఒక ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. విశాఖపట్నం నుండి అరకు మార్గంలో సుమారు 73 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒక్కసారి వెళ్లి దర్శిస్తే మనసుకు అపారమైన ప్రశాంతత కలుగుతుంది. ఇదన్నమాట.